సర్వయుగములలో మహారాజైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ సమయంలో నేను కనబరుస్తున్నాను. ప్రభు ప్రేమను బట్టి, పరిశుద్ధాత్మ ద్వారా సహవాసం బట్టి ఈ జియోన్ అపోస్టలిక్ మినిస్ట్రీస్ వార్షికోత్సవ కూడికలకు ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు అబ్రహాం సార్ గారికి, రిబ్కా మేడం గారికి నేను ప్రభు పెట్ట కృతజ్ఞతలు తెలియజేస్తాను, శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దైవజనులు జోషా బ్రదర్ గారికి, వారి సతీమణి గారికి, కాలే బ్రదర్ గారికి, వారి సతీమణి గారికి, మోజస్ అన్నకు, వినోద్ అన్నకు, వేదిక మీద ఉన్న దైవజనులకి అందరికీ కూడా నేను ప్రోపెట్టి శుభవందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ బ్రదర్స్కి కూడా ప్రైజ్ లార్డ్ శుభవందనలు తెలియజేస్తాను. బాగున్నారన్న? సో నైస్ టు సీ యూ. చాలా సంతోషం. మనకి ఈ మీటింగ్స్కి సంబంధించిన అంశము మన ముందు ప్రస్తావించబడి ఉంది కాబట్టి నేను కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ తెరవబడిన హృదయాలు కలిగిన వరముగా మనము వాక్యాన్ని మనము ధ్యానిస్తూ మనం ముందుకు కొనసాగుతాము. సో మాట్లాడువాడు పరిశుద్ధాత్మయే. సో ఉచ్చారణ మాటలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ఎట్లయితే స్పష్టంగా అర్థమవుతుందో, ఆయన బోధిస్తాడో ఆ రీతిన ఆయన మాటలు అందించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఏ మీటింగ్ అన్నా దైవజనులు వేదిక మీద నిలబడి మాట్లాడాలి అన్న ఉచ్చారణ మాటలు ప్రాముఖ్యంగా ఏ రకంగా మాటలు వస్తాయి, అంశం ఏ లోతులోకి వెళ్తుంది, ఎటువంటి ప్రత్యక్షతలు దేవుడు బోధిస్తాడు, బయలుపరుస్తాడు అనేది ప్రాముఖ్యంగా, ఎంతగా దేవుడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అనేది ప్రాముఖ్యంగా వినేవారి వైఖరి మీద ఆధారపడి ఉంటుందంట. దేని మీద ఆధారపడి ఉంటుంది? వినేవారి వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను తెరవబడిన చెవులు కలిగి నేను వింటూ మీకు వర్తమానం అందించేలాగా నేను ఉండాలి. అయ్యా నువ్వు మాట్లాడాలని నేను వచ్చి కూర్చున్నాను, నువ్వు తేటగా నాకు నేర్పించు, బోధించు, బయలుపరచు అని మనం అందరం కూడా విశ్వాసంతో నాతో నువ్వు మాట్లాడాలి అనే వైఖరి మనం కనపరిస్తే ఎంతనా కూడా దేవుడు మనల్ని దీవించేలాగా మాట్లాడే సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా దేవుని మీద ఆధారపడి చెప్తాం. పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడండి, నాకు బోధించండి, నాకు నేర్పించండి, నాకు వివరించండి. స్పీక్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మరి ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు అందరూ కూడా దయచేసి వాక్యం చదువుతూ ఉండగా ఏ రిఫరెన్స్ చెప్తున్నా కూడా దయచేసి మీరు ఓపెన్ చేసి చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. వచనం వెంబడి వచనం, పదం వెంబడి పదం మనము క్షుణ్ణంగా లేఖనాన్ని గమనించుకుంటాం. చదువుతుండగానే కూడా దేవుడు ఎంతైనా కూడా మనకు గ్రహింపుకు విషయాలు అందజేసే దేవుడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇంకొకసారి నేను చదువుతున్నాను. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఈ లేఖనాన్ని బట్టి ప్రభువుని కనపరుస్తూ ఉన్నాను. మరి ఈ మీటింగ్స్కి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి ఈ రకంగా ఈ మీటింగ్స్కు చేరి రాగలగడము గొప్ప ధన్యత. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ యాదృచ్ఛికంగా ఎవరం కూడా లేము, కానీ
హఠాత్ పరిణామాలను బట్టి ఎవరికి లేము, కానీ దైవిక నడిపింపుతో దేవుడే మనల్ని అందరం కూడా కాపురిగా ఉండి ఈ ప్రాంగణానికి ఆయన బోధ, ఆయన ఆత్మ సత్యము మనకు తెలియజేయడానికి ఆయనే మనల్ని అందరం కూడా నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తే రాగలిగిన ప్రభు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోబడీ ఈజ్ హియర్ బై యాక్సిడెంట్. సడన్గా ఏదో వచ్చేయాలని ఎవరు రాలేదు, కానీ దైవిక నడిపింపుతోనే మనందరూ కూడా వచ్చినాం. మనల్ని నడిపించి కూర్చోబెట్టి మనల్ని ముందు కొనసాగిస్తున్న వాడు దేవుడే. హల్లెలూయా. సో ఇది బైబిల్లో చదువుబడిన లేఖన భాగం తాలూకు అంశము. ఈ సబ్జెక్ట్ అనేది బైబిల్లో తేటతెల్లమైన విషయమే, కానీ చాలా వరకు అయోమయము, గందరగోళము, సందిగ్ధత, కన్ఫ్యూజన్, ఇంటికి గదా చెదలు పట్టినట్లు, ఇంటికి గదా బూజు పట్టినట్లు ఆత్మీయ జీవితాలకు ఒక తెలియని బూజు, చెత్త చెదారం అంతా కూడా ఈ అంశం చుట్టూ కూడా పేర్కొన్నాయి. అయితే దేవుడే నేరుగా ఒక స్టాంప్ వేసినట్లుగా, ముద్ర వేసినట్లుగా ఈ లేఖనాన్ని దైవజనుల హృదయాల్లో దేవుడు ప్రింట్ చేసి మీటింగ్స్లో మీది ఇది పెట్టుకోవాలని చెప్పినట్టున్నాడు. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్. దేవుడు చాలా ఉన్నతమైన ఉద్దేశము ఈ మీటింగ్స్ పడుతుంది, నాకు అర్థమవుతా ఉంది, నేను గ్రహించగలుగుతా ఉన్నా. ఓకే, ప్రారంభము ఈ మీటింగ్కి సంబంధించి దైవజనరాలు మేడం గారు కొన్ని విషయాలు పంచుకున్నారు. నేను లైవ్ ద్వారా చూస్తూ ఉంటిని. అయితే అవి ఎంతైనా కూడా వాస్తవాలు, సత్యం అవంతా కూడా. ఓకే, వాట్ షీ టోల్డ్ ఈజ్ గోన్ టు హ్యాపెన్. ఆ దైవజనరాలు చెప్పింది దేవుడు నెరవేర్చే పనిలో ఉన్నాడు. యెషయా 62:2 దేవుడు చేసే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నీతి ఆయన బయలుపాటు చేస్తున్నాడు, ఆయన ప్రజల నీతి దేవుడు బయలుపాటు చేసే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. సో పీపుల్ ఆఫ్ గాడ్, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనందరికీ స్పష్టంగా తెలిసింది ఏంటంటే, మనము అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారము, అపరాధము చేత, పాపము చేత చచ్చిన స్థితిలో మనము ఉండినప్పుడు దేవుడు తన అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి, అనాది సంకల్పాన్ని బట్టి, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించిన ప్రణాళికబద్ధంగా యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి కొరకు భూమి మీదకి పంపించి, యేసుక్రీస్తు ప్రభువారి రక్త ప్రోక్షణ ద్వారా అమూల్యమైన ఆయన రక్తము, పాపమెరుగని ఆయన రక్తము మన కొరకు ప్రోక్షించడం ద్వారా మనం పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి విమోచించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు పంపాడని, అదే కారణం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని మనందరికీ కూడా స్పష్టంగా తెలిసిన విషయమే. ఇంకెవరు సందేహాలు ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడనంటే, అందరి పాపాలు కడిగి వేసేదానికి, పాపులను దేవుడు పరిశుద్ధులుగా మార్చడానికి, ఆయనే శిలువ మీద బలియాగం అవుతూ మనిషి జీవితం మార్చేదానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు అని అందరూ ఒప్పుకునేది, అందరికీ తెలిసిందే. వాక్యము స్పష్టమైన తేటతెల్లమైన విషయమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ ఆత్మీయ సత్యము కొంచెం తేటగా మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏ ఆత్మీయ సత్యము అంటే, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుట కొరకైన ఏర్పాటును గురించిన సత్యము దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పండి మీరే. అర్థమైందా? మనం టూకీగా మాట్లాడుకుందాం. ఓకే, పెద్ద ఐఏఎస్ స్థాయిలో ఏం కాదు, కానీ జనరల్గా మనం మాట్లాడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు వచ్చాడా? వచ్చాడు. ఓకే, అందరికీ ఆమోదమేనా? నిరాక్షేపంగా ఆమోదమేనా? అందరి కొరకు వచ్చాడు. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చాడా? రక్తం పూర్తిగా కార్చబడిందా? ఇంకా ఏమన్నా మిగిలిందా? పూర్తిగా కార్చబడింది. దేని కొరకు కార్చబడింది? మనుషుల పాపాలన్నీ కూడా కడిగడానికి కార్చబడింది. అవునంటారా కదంటారా? పాపాలన్నీ కడిగేదానికి కార్చబడింది. ఓకే, రైట్. కార్చబడింది. రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, పాతి పెట్టబడ్డాడు, పునరుద్ధాండై కూడా ఆయన తిరిగి లేచాడు. ఈ అందరూ కూడా మనం నమ్ముతా ఉన్నాం, నమ్మినాం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ప్రభు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అందరి కొరకైన సంగతి పక్కన పెడితే, యేసయ్య నా కొరకు వచ్చాడు, నా కొరకు రక్తం కార్చాడు,
నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు పునరుద్ధాన్ని తిరిగి లేచాడు అని నమ్మే వాళ్ళు ఎంత ఉన్నారు ఇక్కడ? నీ చేయి నువ్వే ఎత్తాలి, నీ చేయి నువ్వే ఎత్తాలి. అందరి సంగతి పక్కన పెడితే నా మట్టుకైతే నా కొరకు వచ్చాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు పునరుద్ధాండే లేచాడని మనం అందరూ కూడా నమ్ముతా ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య నా జీవితాన్ని మార్చేదానికి వచ్చాడు అనే వాళ్ళు పైకెత్తారా? నా కొరకు రక్తం కార్చాడు అనే వాళ్ళు పైకెత్తారా? నా కొరకు రక్తం కార్చాడు. నీ కొరకు ఆయన రక్తం కారిస్తే నీకేమైంది, నీకేం ఒరిగిందని? నీ పాపాలు కడగబడ్డాయా? చెప్పండి. రక్తం కార్చబడిందా? నీ కొరకేనా? నీ కొరకేం చేయి పైకెత్తివు కదా. ఇప్పుడు తెల్ల చూపు చూస్తున్నావు, బిత్తర చూపు చూస్తున్నావు. ఓకే, నీ కొరకు రక్తం కార్చబడింది కదా. రక్తం కార్చబడితే నీకేమైంది? నీ పాపాల సంగతి ఏమైంది? చెప్పండి. ఏం పడ్డాయి? అందరి సంగతి పక్కన పెడితే మన పాపాలు, నీ పాపము, నా పాపము ఆయన రక్తము కడిగింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం, కడిగింది. ఇప్పుడు అందుకని ఏమంటారంటే ముల్లో కాళ్ళలో ఉండే అన్ని డిటర్జెంట్స్ కంటే, సోపుల కంటే, వింబార్ల కంటే అంటే ఎక్కువ డిటర్జెంట్ స్వభావము, కడిగే స్వభావం కలిగి ఉండే ఘనమైన ఏకైక పదార్థం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ద మోస్ట్ పవర్ఫుల్ డిటర్జెంట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎందుకని అని అంటే ఇంకా ఏది కూడా దానిని అది మాత్రమే కడిగింది. హల్లెలూయా. దేన్ని కడిగింది? పాపాన్ని కడిగింది. హల్లెలూయా, హల్లెలూయా. పాపములను ప్రభు రక్తము కడిగింది. ఓకే, ఇప్పుడు మనల్ని ఒక వస్త్రముగా అనుకుంటే, వస్త్రము కడిగి ఉతికి దాన్ని జాడించి ఆరవేసి దాన్ని మడతబెట్టి నీట్గా పెట్టిన తర్వాతకి దాన్ని క్లీన్ అంటామా, నీట్గా శుభ్రపరచబడిన వస్త్రం అంటామా, లేకపోతే ఇది ఇంకా అపరిశుద్ధమైందే, ఇది ఇంకా మంచిది కాదని అంటామా? చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి. మనల్ని ఒక వస్త్రం అనుకుందాం, మనం ఒక డిటర్జెంట్లో వేసి ఉతికినారు అనుకుందాం. ఓకేనా? అయిన తర్వాతకి నీట్గా ఎండ చూసుకొని బాగా గుంజి వేసి 2-3 సార్లు గుంజి వేసి బాగా మళ్ళీ ఆరవేసి అంతా ఆరిపోయిన తర్వాతకి మళ్ళీ మడతపెట్టి నీట్గా పక్కన పెట్టినాం అనుకోండి, దాన్ని ఏమంటాం? దాన్ని క్లీన్ అంటామా, అన్క్లీన్ అంటామా? చెప్పండి, చెప్పండి. పొరపాటున అక్కడ నీట్గా మడతపెట్టి ఉన్న వాటిల్ని పిల్లలు కానీ ఇంకెవరన్నా కానీ మురికి చేయడము, వాటి మీద కూర్చోవడము, వాటిని లెక్కలేనట్టుగా ప్రదర్శన చేస్తే ఏం చేస్తారు? ఉతికిన వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? చేస్తారు. ఎందుకని? ఉతికిన వాళ్ళకి తెలుస్తుంది నొప్పి. అంతేనా కదా? ఉతికిన వాళ్ళు తెలుస్తుంది నొప్పి. అర్థమైందా? అమూల్యమైన రక్తము కార్చి పాపాలు కడిగిన వాడికి తెలుస్తుంది నొప్పి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం మాట్లాడితే, దీన్ని ఎవరు ఉతికింది? సరిగా ఉతకలేదే, ఇది ఇంకా కళంకానే ఉంది, మచ్చగానే ఉంది, ఇది ఎట్లనే ఉంది అంటే ఉతికిన వాళ్ళు ఎట్లుంటుంది? దంచి రెక్కలు కష్టం చేసి బాగా బండకేసి ఉతికి మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసి ఇది పోలేదని చెప్పి మళ్ళా రుద్ది రకరకాలు చేసిన తర్వాత కూడా అరే ఇది ఇట్లా కాలేదు అంటే ఎట్లుంటుంది? బాగా దేహంలోకి అభిషేకం వచ్చేస్తుంది. ఓకే, పీపుల్ ఆఫ్ గాడ్, ప్రియమైన దేవుని బిడ్డలారా, అమూల్యమైన ప్రభు రక్తము కూడా అది అక్షయమైనదిగా ఉండి, కళంకం లేనిదిగా ఉండి, పరిశుద్ధమైనదిగా ఉండి, ఆ రక్తములో ఉండే పరిశుద్ధత నీకు నాకు ఆపాదించబడినట్లు మనల్ని పూర్తిగా కడిగింది యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నన్ను యేసు ప్రభు రక్తం కడిగింది అనే వాళ్ళు చేయబోకదండి. చెప్పండి, పైకెత్తండి. ఓకే ఓకే ఓకే. కడిగిందా? పూర్తిగా కడిగిందా? పూర్తిగా కడిగేసిందా? ఓకే. దేని నుంచి కడిగింది? దేని నుంచి కడిగింది? దేని నుంచి కడిగింది? పూర్తిగా కడిగిందా? పాపము నుంచి పూర్తిగా కడిగేస్తే నిన్నేమనాలి? పాపివే అనాలా, పరిశుద్ధురాలు అనాలా? చెప్పండి. ఏది? అమ్మ అమ్మ అమ్మ, వీళ్ళేదో కొత్త బోధ మాట్లాడుతున్నారు. వీళ్ళు దే టాకింగ్ సంథింగ్ డిఫరెంట్. మొత్తము ప్రభు రక్తం కడిగేసిన తర్వాతకి దేవుడు నిన్ను పవిత్రపరిచినట్ట, ఇంకా పవిత్రపరచినట్ల? చెప్పండి. పవిత్రపరిస్తే పవిత్రానా అపవిత్రానా? పిత్ర చెప్పండి. పిత్ర, పుత్ర, ఓకే ఓకే ఓకే, పవిత్రాత్మ. అర్థమైందా? అదే లిస్ట్లోకి ఇప్పుడు ఎవరు వస్తామంటే మనం కూడా వస్తాం. హల్లెలూయా. నౌ వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇన్ అవర్ సెల్వ్స్. మన యందు మనము మహిమ పడట్లేదు కానీ, మనల్ని మనం మహిమపరచుకునే పని చేయట్లేదు కానీ, కడిగిన రక్తాన్ని మహిమపరిచే పనిలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఇంతకుముందు పాపినే, ఘోర పాపినే, ఆ పాపినే, ఈ పాపినే, మీరు ఎన్ని పేర్లన్నా పెట్టండి, ఆ పాపినేనే అని చెప్పే స్థితిలో ఎవరైనా ఉండొచ్చు అనమాట. కానీ కడిగిందే, అది నా పాపాల కంటే చాలా రెట్లు పవర్ఫుల్ అయినది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పాపాన్నైనా కడగలిగింది కాబట్టి అదే కార్చబడింది. హల్లెలూయా. ఆ పాపాలన్నీ కడిగి పవిత్రపరిచింది. హల్లెలూయా. అందుకే ఏమైందంటే, చిన్నపిల్లల గురించి ఏం రాయబడిందంటే, మన పాపములు ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి ఏం చేస్తాడంట? పవిత్రపరుస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ పవిత్రాలు ఉన్నారు. ఏది? మీ ఇంటి పేరు ఏమైనా పెట్టుకోండి, పక్కన నీ పేరు మారుస్తాను ఈ రాత్రి. ఏదో కొత్త పేరు అంటున్నారు మేడం గారు, పేరు ఏదో, నీ పేరు మారుతుంది రాత్రి. నువ్వు పేరు పవిత్ర. అర్థం కాలేదా? ఇంకా ప్రభు రక్తం నిన్ను కడిగింది కాబట్టి నీ పేరు. ఓకే. అప్పుడు బ్లాంక్ అయిపోతున్నారు. ఓకే ఓకే, అర్థమైందా? అందుకే నేను ఏ కానించి లాక్కొస్తున్నా, కానించి లాక్కొస్తున్నా. మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? కడిగి పవిత్రపరచని రాయబడింది అనమాట. రక్తం నన్ను కడిగింది. చెప్పకదండి, రక్తం నన్ను కడిగింది. కడిగితే ఇప్పుడు నువ్వేంది? పవిత్రుడు, పవిత్ర. అర్థమైందా? పవిత్రుడు అని సినిమా తీస్తే నన్ను హీరోగా పెట్టి తీయాలి. పవిత్రుడు అని సినిమా తీస్తే ఎవరెవరినో పెట్టి రక్షకుడు అని సినిమా తీశారు సార్. రక్షకుడు అంటే ఎవరు పెట్టి తీయాలి? ఈ సినిమా యేసును పెట్టి తీయాలి. అట్లాగే పవిత్రుడు అని పెడితే నన్ను పెట్టి తీయాలి. ఎందుకని? అమూల్యమైన రక్తంలో కడగబడ్డాను కాబట్టి, పవిత్రపరచబడ్డాను కాబట్టి నా పేరు పవిత్రుడు. సిహెచ్ పవిత్రుడు. నీ పేరు సిహెచ్ పవిత్ర. లేకపోతే ఇంకో పేరు, నీ ఇంటి పేరు ఉంటే అది పవిత్ర నీ పేరు. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఎవడురా కడిగింది? దేవునితోరా కడిగింది? ప్రభువా నేను పాపిని ప్రభువా. ఏదేది అప్పుడు ఉత్తికినోడికి ఎట్లుంటుంది? కష్టం చేసి, దెబ్బలు తిని, మాటలు పడి, గడ్డం లాగితే గమ్ముగుండి, చారలుగా దున్నబడి, రక్తమంతా కార్చి, నొప్పంతా పడి, నిన్ను ఉతికి కడిగి పవిత్రపరచుడికి ఎట్లుంటుంది చెప్పండి? అర్థమైందా? నేను కడిగినాడు పవిత్ర. ఎస్సయ్యా, అయ్యా నేను పాపినయ్యా, నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు నా దేవుడికి అంగీకరించిన ప్రభు అంటే ఏం జరిగింది? రక్తం నిన్ను కడిగింది. నిన్ను దేవుడు సొంత బిడ్డగా చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. హల్లెలూయా. రక్షించినాడు. రక్షించిన తర్వాతకి మూడో రోజు నువ్వు వెళ్తావు దేవుడి దగ్గర వెళ్ళమాట. ఎస్సయ్యా నేను పాపినయ్యా అంటావు. రే మళ్ళీ నేను ఉతకను. ఓకే ఓకే
ఓకే ఓకే, అన్నిసార్లు ప్రభుని సిలువ వేయకూడదు, ఒకసారి వేయాలి. అన్నిసార్లు ప్రభు రక్తం కార్చాడు, ఒకసారి కార్చాడు. హల్లెలూయా. ఒక విషయం సెటిల్ చేసుకోవాలి, మన మనసులో ఒక సెటిల్ చేసుకోవాలి. నువ్వు ఇంకా పాపివేనా లేకపోతే కడిగి పవిత్రపరచబడిన వ్యక్తివా? ఒక విషయం తేల్చుకో ఈ రాత్రి. నువ్వు ఇంకా పాపివా కడిగి పవిత్రపరచబడిన వ్యక్తివా? తెలుసుకో ఒక విషయం. నువ్వు చెప్పు ఆన్సర్ ఆన్సర్ చెప్పండి. సగం మంది సైలెంట్ అయిపోయారు సార్. ఫస్ట్లో బాగా ఉత్సాహంగా ఉన్నారు, వీడు ఏదో మాట్లాడుతున్నాడు అన్నట్లుగా తయారైపోయారు సగం మంది. ఏమన్నా నేను ఒక విషయం తెలుసుకో, నువ్వు ఇంకా పాపివా లేకపోతే కడిగి పవిత్రపరచబడ్డావా? కడిగాడు అనేది వాస్తవం అయితే పవిత్రపరచబడ్డం అనేది వాస్తవం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇంకా పాపివేనా లేకపోతే కడిగి పవిత్రపరచబడ్డావా? కడిగి పవిత్రపరచబడితే వాళ్ళని పరిశుద్ధులు అంటారు. హల్లెలూయా హల్లెలూయా. సరే, నేను రక్షించబడ్డాను చెప్పగదండి, రక్షించబడ్డాను, దేవుడు నన్ను రక్షించాడు, రక్షణ స్వాస్థ్యం పొందుకున్నాను. రక్షణ పొందుకున్నాం కదా, బాప్తీసం తీసుకున్నాం, మనం రక్షణ పొందుకున్నామని కదా బాప్తీసం తీసుకున్నాం. రక్షించబడ్డావు, ఓకే, రక్షించబడ్డాను. హల్లెలూయా. ఏంది ఇంతమంది రక్షించబడింది? నాకు ఇంకొకసారి ఎన్నిసార్లు ఎత్తిపిస్తావరా అనుకుంటున్నారేమో. ప్లీజ్, రక్షించబడ్డాను. హల్లెలూయా హల్లెలూయా. ఆయన రక్షకుడు, నేను రక్షించబడ్డాను కాబట్టి, ఓకే, నేను రక్షించబడిన వ్యక్తి అనమాట, అమూల్య రక్తంలో కడగబడిన వ్యక్తి అనమాట. హల్లెలూయా. నౌ ఏ ప్రక్రియ ద్వారా జరిగింది అంతా కూడా? నా తలంపుల పాపం ఉంది, నా పుట్టుకల పాపం ఉంది, నా ఆలోచనల పాపం ఉంది, నా మనసులో పాపం ఉంది, నా ఊహల పాపం ఉంది, నా కంటి చూపుల పాపం ఉంది. ఈ పాపం నుంచి నన్ను నేను విడిపించుకోలేకపోతా ఉన్నాను. ఏ ప్రక్రియ ద్వారా నేను రక్షించబడ్డాను? ఏ ప్రక్రియ ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయనంటే యేసుక్రీస్తు ప్రభువారిని దగ్గరికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకుంటూ నయా నిన్నే దేవుడిగా నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నా జీవితంలో కావాలి అని అంటే ఆయన రక్తం అప్పటికప్పుడు నన్ను కడిగి పవిత్రపరిచింది. ఆయన సమాధానం, నెమ్మది, సంతోషము ఆత్మ ద్వారా నాలోకి వచ్చింది. ప్రభు నాలోకి వచ్చాడు, రక్షణ నాలోకి వచ్చింది, పరిశుద్ధత నాలోకి వచ్చింది. నేను పరిశుద్ధుడిగా చేయబడ్డాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రాంగణంలో పాపులు ఇంకా ఎంతమంది ఉన్నారు, పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఫస్ట్ పాపులు పైకెత్తాం. ఓకే, పరిశుద్ధులు పైకెత్తాం. అబ్బా, 5 నిమిషాలు అందరూ చదివేశారు. హల్లెలూయా హల్లెలూయా. నౌ యు సీ పీపుల్ ఆఫ్ గాడ్, మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి చూస్తే ఆయన మీద మనము విశ్వాసము మనం కలిగి ఉంటే, ఆయన మీద మనం విశ్వాసం పెట్టుకుంటే, ప్రభువుని నమ్మిన కారణాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా మనం నమ్మిన కారణాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు వాళ్ళనంట ఫ్రీగా, అందరం ఫ్రీగా అంట నీతిమంతులుగా తీర్చేస్తాడంట. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకుంటేనంట, ఆయన నమ్మిన కారణాన్ని బట్టి, ఆయనను నువ్వు దేవునిగా రక్షకుడిగా నీ సొంత రక్షకుడిగా నమ్మిన కారణాన్ని బట్టి అంట నిన్ను ఫ్రీగా ఏం చేస్తాడంట? నీతిమంతుడుగా తీరుస్తాడంట. అది లేఖనం స్పష్టంగా చదివిస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడితే, ఈ రోజుల్లో ఏది ఫ్రీగా వస్తుందని అందరూ అంటారు. జనరల్గా ఏది వస్తుందండి ఫ్రీగా, ఎవరిస్తారండి ఫ్రీగా అని అందరూ అంటారు. ఓకే, కానీ దయచేసి గమనించండి, దేవుడు ఆత్మ ద్వారా మనకు బయలుపరుచున్న విషయం ఏంటంటే, దేవుడు కొన్ని అమూల్యమైన విషయాలు మనకు ఫ్రీగా దేవుడు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతులు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి విశ్వాసం మూలం మనం నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసం మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆయనతో తీర్చబడి, రెండోసారి
తీర్చబడి, తీర్చుతూబడా, తీర్చబడా? చెప్పండి. తీర్చుతూబడా, తీర్చబడియా? జరిగిపోయిందా? జరిగిపోయిందా? తీర్చేశాడా? తీర్చేశాడు. హల్లెలూయా. మామూలుగా బైబిల్లో ఏముందనంటే, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడతాయి. అంటే రక్షణను గూర్చి ఏ ఇంట్లో వినబడాలి? నీతిమంతులనే వాళ్ళ ఇంట్లో మాత్రమే రక్షణ గురించి పాటలు వినబడాలి. నువ్వు నీతిమంతుల గ్యారంటీ లేకపోతే నువ్వు రక్షణ గురించి పాడకూడదు నీ ఇంట్లో. ఓకే ఓకే. రక్షణ అందరికి కావాలి, రక్షణ గురించి అందరూ పాడతారన్నమాట. కానీ రక్షణ గురించి ఎవరు పాడాలి? నీతిమంతుల గుడారంలో వినబడతాను రక్షణ గురించి అనమాట. పాపుల గృహాల్లో కాదు. పాపుల గృహాల్లో ఒకటే భజన, ఏంది? పాపిని 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 రే, నీ వల్ల నా రక్తానికి ఎంత అవమానం వస్తా ఉందంటే నేను కొడతారా ఇంకోసారి అంటాడు. ఓకే. పిటిఫుల్ కండిషన్ ఆఫ్ ద చర్చ్. చాలా దయనీయమైన స్థితిలో సంఘం బతుకుతా ఉందన్నమాట. చాలా వరకు మాలాంటి పాస్టర్లే కారణం అనుకోండి, ఏమనుకోవద్దులే. ఓకే. యథా రాజా తదా ప్రజ కాబట్టి చాలా వరకు తప్పులంతా మా పాస్టర్ వాళ్ళే. కాబట్టి సహృదయంతో ఈ రాత్రి మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని చాలామంది పాస్టర్లకు క్షమించుదురుగాక. వై డు ఐ సే దట్? ఎందుకంటా నేనంటే కొన్నిసార్లు సాతాను కూడా మర్చిపోయినట్టు మన పాపాలు. దేవుడు ఏమో నేను గుర్తుపెట్టుకొని అన్నాడా లేదా? దేవుడు నేను గుర్తుపెట్టుకొని అన్నాడు. కొన్నిసార్లు సాతాను కూడా బిజీలో పడిపోయి మర్చిపోతున్నాడు అనమాట. పాస్టర్లు గుర్తు చేస్తారు. పాపి, ఓ పాపి, ఓ పాపి, చచ్చిపోయా నువ్వు అనుకుంటా నేను. ప్రభా ఫస్ట్ ఇండి చేసుకో ప్రభా అంటా నేను. అర్థమైందా? ఉండే ఆ కాస్త కోస్త కూడా బాగుంది ప్రభా. అర్థమైందా? కొంతమంది బాగా హుషారుగా దేవుళ్ళు ఎదుగుతూ బాగుంది అనుకోండి, వీళ్ళేందుకు కొంచెం ఎక్కువ అయిపోతున్నారు, నీ కథ మర్చిపోయినావా అంటారు. వామ్మో, సాతాను పాత్ర ఇల్లు ఎప్పుడు తీసుకున్నారని అనిపిస్తుంది. ఓకే. దేవుడేమో గుర్తుపెట్టుకుని అన్నాడు, సాతాను ఏమో బిజీలో మర్చిపోయాను కాసుకున్న కొంత పాస్టర్లు మర్చిపోరు. పాపులమైన మనము ప్రియమైన బిడ్డలారా అంటారు. ఇదేది అలాంటప్పుడు నిన్ను ఎవడు తెల్లబట్టలు వేసుకోమనింది అంట నేను. ఏది కవర్ చేసుకోవడానికి వేసుకుంటున్నావా? ఓరే నాయన, మీకు అర్థమవుతుందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైట్ క్లోత్స్? ముద్ర పొందిన శుద్ధులు కదా వేసుకోవాలి. పాపులకి ఏం పని తెల్లబట్టలతోటి? ముద్ర పొందిన శుద్ధులందరూ శుద్ధులు కదా. నువ్వు పాపివి కదా, నువ్వు వైట్ వేసుకోకూడదా? తీసేయండి వైట్ స్కార్ఫులు, వైట్ గీట్ మొత్తం తీసేయండి. ఇంకా ఎందుకంటే నువ్వు ఫస్ట్ తెలుసుకో, పాపివా పరిశుద్ధుడువా? నువ్వు శుద్ధి చేయబడితే వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, దేవుడు అమూల్యమైన రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరిచి ఫ్రీగా నీతిమంతులుగా తీర్చేశాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని లెక్కలు తీర్చుకోవాలి మనం ఫస్ట్ దేవుని దగ్గర. తీర్చబడ్డాం మనం అంతే, ఇంకా ఏం తీర్చబడడానికి లేదన్నమాట. ఫుల్ ఫ్లెజ్డ్గా నువ్వు నీతిమంతులుగా దేవుడు తీర్చేశాడు. ఏ కారణాన్ని బట్టి? ఆయనను దేవుడిగా నమ్మిన కారణాన్ని బట్టి, విశ్వాసం అనే కారణాన్ని బట్టి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇంకా ఏది చర్చలేదు, ఇది తీయలేదు. హల్లెలూయా. నేను కూడా అదే లెక్క ప్రకారం దేవుడిని నమ్ముతా ఉన్నా, అది నాకు నీతిగా ఎంచబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు కేవలము రక్షణ వస్త్రాలు మాత్రమే ఇచ్చి వదిలిపెట్టే దేవుడు కాదంట. ఆయన రక్షణ వస్త్రాలు ఇస్తాడంట. నీతి అనే మైమరపు పైన వేసుకునే కోటు ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. ప్రభువా నన్ను రక్తంలో కడిగిందే చాలులే ప్రభువా నాకు బట్టలు ఎవరిని అంటారా? ప్రభువా నన్ను కడిగిందే చాలు ప్రభువా, అసలు నాకు రక్షణ వస్త్రాలు వద్దని ఎవరు అంటారు? ఎవరు అనరు. రక్షణ వస్త్రాలు వేసుకుంటారు. అర్థమైందా? కాకపోతే జీర్ణించుకోలేకపోతున్న విషయం ఏంటంటే, దేవుడు కేవలం రక్షణ వస్త్రాలు మాత్రం ఇవ్వకుండా, రక్షణ వస్త్రాలతో పాటు దేవుడు నీతనే మైమరపు కూడా నమ్ముకున్న వాళ్ళందరికీ ఇచ్చే దేవుడు ఉన్నాడు.
కొంతమంది పాస్టర్లు తొందరలో పరిచయం చేసేసేయాలని చెప్పి, పరిచయం చేయాలని, ఆత్మలు సంపాయాలని చెప్పేసి ఏం చేశారంటే, రక్షణ వస్త్రాలు వేసుకుని మేము పోయేస్తాంలే ప్రభు అన్నారు. రే 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 ఇంకో కోట్ ఉందిరా, నీకోసమే చేశాను రా, దీన్ని నీతి అంటారా, దీన్ని పైన వేసుకొని వెళ్ళరా అంటే, వదిలే ప్రభా నేను బిజీ అన్నారు. ఏం సంపాదించానకంటే, ఆత్మలు సంపాదించానకంట. ప్రభువా నీతిని గురించి తప్పుగా బోధించే అనేక మంది దైవజనులు త్వరగా తీసుకుందువు గాక ప్రభువా. ఎందుకని చాలా వరకు క్రైస్తవుల సమస్యలు దాంతో ముడిపడి ఉన్నాయి. ఈ 5 దినాల్లో నీకు వాటి నుంచి విడుదల రాబోతా ఉంది. సత్యం నువ్వు తెలుసుకోబోతున్నావు కాబట్టి సత్యము నిన్ను ఫ్రీ చేయబోతావు చాలా విషయాల్లో నుంచే. హల్లెలూయా. నువ్వు ఫ్రీగా అవుతావు చాలా విషయాల్లో, నువ్వు ఫ్రీ అయిపోతావు చాలా విషయాల్లో. ఇమ్మీడియట్గా కొంతమంది బైబిల్ కాలేజీకి వెళ్ళి ఉంటారు కదా, ఇమ్మీడియట్గా నాలో పాపం లేదని చెప్పువాడు అని తీసుకొస్తారు వాక్యాన్ని. అని తీసుకొస్తారు, నాలో పాపం లేదని చెప్పువాడు అని తీసుకొస్తారనమాట. ఓకే 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 మేము కూడా కాస్త చదువుకున్నాం సార్ అంటాను. ఓకే, పాపపు స్వభావం నా శరీరంలో ఇంకా ఉంది, నేను కాదనడం లేదు. ఏముంది? పాపపు స్వభావము, పాపము చేయాలనే కోరిక, ఇచ్చ, వాంఛ, ఆ ఫీలింగ్స్ నా బాడీలో ఇంకా ఉన్నాయి, నేను కాదనడం లేదు. అర్థమైందా? అంత మాత్రాన నేను పాపిని అయిపోను. ఎందుకంటే నేను బాడీని కాదు, నేను ఆత్మని. హల్లెలూయా. నేను తాత్కాలికంగా ఈ బాడీలో నివసిస్తా ఉన్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాలో పాపం లేదు అని అనడం వేరు, నేను పాపిని అనడం వేరు. నువ్వు 3 భాగాలు. నువ్వు ఒక ఆత్మవి, నీకు ఒక ప్రాణం ఉంది, నువ్వు ఈ బాడీలో ఉంటున్నావు, శరీరంలో జీవిస్తూ ఉన్నావు. నువ్వు యు ఆర్ నాట్ టోటల్లీ బాడీ, నువ్వు పూర్తిగా శరీరం కాదు, నువ్వు ఒక ఆత్మవి. దేవుడిని నమ్ముకోకపోతే చచ్చిన స్థితిలో ఉండిన ఆత్మవి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత జీవించే స్థితిలోకి వచ్చిన ఆత్మవి. నువ్వు ఒక ఆత్మవి, నీకు ఒక ప్రాణం ఉంది, నువ్వు శరీరంలో ఉంటున్నావు. ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏమొచ్చింది? నీ ఆత్మ కేంద్రంలో అసలైన నువ్వు మార్పు చెందినావు. చచ్చిన స్థితిలో నుంచి నువ్వు దేవునితో ఏకమైపోయి జీవించే స్థితిలోకి వచ్చినావు. ఆత్మ కేంద్రంలో పాపం లేదు, అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆత్మలో ఇంకా పాపం ఉంది అని అంటే అక్కడే పరిశుద్ధాత్మ ఎట్లా కాపురం చేయగలడు? ప్రభువుని నమ్ముకున్నాడు, ఆత్మదేవుడు నాలోకి వచ్చినాడు. హల్లెలూయా హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. ఓకే, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. ఆత్మ కేంద్రము గర్భగుడి లాగా పరిశుద్ధాత్మ ఉంటాడు కాబట్టి అతి పరిశుద్ధ స్థలము. మనసు అనే కేంద్రం పరిశుద్ధ స్థలం అన్నమాట. ఆవరణం అంటే బాడీ అన్నమాట. అర్థమైందా? అన్ని గుడిలాగా ఈ గుడి కూడా. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలము గర్భగుడి, అందులో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఈ కృత్రిమ దేవాలయాల్లో విగ్రహ రూపేణ చూపిస్తారు, కానీ నాలో ఆత్మదేవుడు దేవుడుగా నివాసం చేస్తాడు. ఈ గర్భగుడిలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనస్సు పరిశుద్ధ స్థలం, బాడీ ఆవరణం. ఓకే, నేను పాపిని అనడం వేరు, నాలో పాపం ఉంది, పాపం లేని అనడం వేరు. అందరూ ఒకసారి చెప్తారా? నేను పాపిని కాదు. అబ్బా ఎంత బాగా ముచ్చట్టుకున్నా తల్లులారా, ఎంత బాగా చెప్పారు. చెప్పండి, నేను పాపిని కాదు. చెప్పండి 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 చెప్పండి. నేను పాపిని కాదు. ఎందుకు కావు? రక్తం కడిగింది కాబట్టి కాదు. హల్లెలూయా. ఇది ఇంకా మలినముండే వస్త్రము కాదు, దీన్ని సోపు కడిగింది కాబట్టి. హల్లెలూయా. నేను ఇంకా పాపిని కాదు, నన్ను రక్తం కడిగి పవిత్రపరిచింది కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మనకు పోలిక ఏందని అంటారు కొందరు అన్నమాట. అట్లయితే మీ తండ్రి పరిశుద్ధులైన లాగున మీరును అనొచ్చా మాట? అసలు అనొచ్చా మాట? అనొచ్చా? దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఆ దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? వాళ్ళనే ఫస్ట్ పాప అనాలి, నువ్వురా అసలు పాప అనాలి. అర్థమైందా? ఆయన పరిశుద్ధి అయితే ఓకేనండి, ఆయన పరిశుద్ధుడైనలాగా మీరు కూడా అంటే ఎట్లయితే అది కుదరతుంది కాబట్టి రాశాడు. హల్లెలూయా.
కుదిరే ఏర్పాటు ఉంది కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఉండగలరా, ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రాత్రి కోటేసుకోవాలా, నీతి అనే కోటేసుకోవాలా. దేవుడు నీ కొరకే ప్రత్యేకంగా డిజైన్ చేసి, తయారు చేసి, కుట్టించి, పొదిగించి తయారు చేసిన ఒక కోట్ ఉందన్నమాట, పైన వేసుకునేది అనమాట. చలి కోట్ అనుకో, ఎండ కోట్ అనుకో, ఇంకో కోట్ అనుకో, ఇంకో కోట్ అనుకో, నీ రక్షణ పైన దేవుడు ఒక కోట్ ఇచ్చాడు, దాన్ని నీతి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా నేను కోట్ వేసుకున్నా అయిపోద్దు. నేను ఫీల్ అయినా అవ్వకపోయినా నేను పైన కోట్ వేసుకో ఉన్నా, నాకు అనిపిస్తున్నా అనిపించకపోయినా. అవునంటారా కదంటారా? నాకు అనిపించట్లేదండి, చల్లగుంది, నాకు అనిపించట్లేదు అంటే కుదురుతుందా? కళ్ళు ఎక్కడికి పోయినాయి అంటారు. మీకు అర్థమవుతుందా? నాకు బాగా చల్లగుందండి, నేను కోట వేసుకొని వచ్చాను, నాకు అనిపించలేదు అనుకోండి, అయ్యా వాడిని ఎవరికైనా చూపించండి అయ్యా అంటారు. అర్థమైందా? నాకంత నేను నీతిమంతురాలను అనిపించట్లేదు అని అంటే ఏం చేయాలి? అయ్యా వాళ్ళని ఒకసారి దేవుని దగ్గర చూపిండి అయ్యా అని చెప్పాలి. అంతేనా కదా? అంతేనా కదా? నాకేం పెద్దగా అనిపించట్లేదండి. నిన్ను ఎవడు అడిగాడు ఇప్పుడు? కడిగింది నేను, తల దువ్వింది నేను, పౌడర్ వేసింది నేను, ఓకే, నీకు రక్షణ వస్త్రాలు ధరింపజేసింది నేను, పైన కోటేసింది నేను వెళ్ళి మమ్మీ నాకు అనిపించలేదు మమ్మీ అంటే ఎట్లుంటుంది? నా కాడే అంటే అన్నారా, డాడీ దగ్గర అన్నదిరా, కొని తెచ్చాడరా కోట్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం మళ్ళీ 3 సార్లు, తీర్చబడి తీర్చబడి తీర్చబడి. హల్లెలూయా. ఒక ఫేమస్ వాక్యం దగ్గరికి వెళ్తాను. మనం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అందరూ బైబిల్ తీస్తే చాలా బాగుంటుంది, బైబిల్ తీసి చూస్తే చాలా బాగుంటుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుంచి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతాను. 20వ వచనం నుంచి అందరూ తీస్తే నేను చదువుతాను. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి, అంటే దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఈ పొద్దు కష్టమేందనంటే ధర్మశాస్త్రం కూడా ఒప్పుకుంటుంది కానీ కొందరు ఒప్పుకోరంట. అర్థమైందా? ఓకే 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 ఓకే. ఏముందంట? ధర్మశాస్త్రము వలన పాపం అనగా తెలియబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాకుండా వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది అనమాట. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అవునండి, నాకు సంబంధం లేకుండా వేరుగానే దేవుని నీతి బయలుపరచబడుతుంది అని ధర్మశాస్త్రం కూడా సాక్షి చెప్తాను అనమాట. కానీ కొందరు చెప్పరు. రాయించిన పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. 22వ వచనం అందరూ చూస్తే, 22వ వచనం, అది ఏది? దేవుని నీతి బయలుపరచబడుచున్నది, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ, అంత నమ్మువారందరికీ, ఒకటోసారి నమ్మువారందరికీ, రెండోసారి నమ్మువారందరికీ, మూడోసారి నమ్మువారందరికీ. అమ్మయ్య, కొందరికని రాయబడలా, నమ్మేవారిలో పాస్టర్లకని రాయబడలా, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నదే. హల్లెలూయా. ఏమైందంట? చెప్పండి చెప్పండి, ఏమైందంట? దేవుని నీతి అయ్యున్నది. ఎవరికి కలిగింది? ఎవరికి కలిగింది? నమ్మువారందరికి కలిగింది. ఏం కలిగింది? ఏం కలిగింది? ఏం కలిగింది? అది క్రియల మూలంగా వచ్చిన నీత, నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీత. ఎవరి నీతి అది?
చెప్పండి, దేవుని నీతి. దేవుని నీతి నమ్ము వారందరికీ కలిగిందా? నమ్మే వాళ్ళందరికా? ఈ నీతి ఎవరిది? ఎవరిది అంటే నువ్వు కలిగి ఉండే నీతి ఎవరిది? ఓహో, ఎవరిది? దేవుడి నీతి అంటే దేవుడే ఏ నీతి కలిగి ఉండి నీతిమంతుడుగా పిలువబడుతున్నాడో. ఒరే, నేను ఒక లెక్క నువ్వు ఒక లెక్క కాదురా. నేను కడిగి పవిత్రపరచుకుంది నా లెక్కలోకే నిన్ను చేసుకోవడానికి రా. నేను ఏ నీతి అయితే కలిగి ఉన్నానో, నేను ఏ గ్రేడింగ్ నీతి అయితే కలిగి ఉన్నానో అదే నీతి నాది తీసి నీకు ఇస్తున్నాను రా అంటున్నాడు దేవుడు. దీనికి వేరుగా మాట్లాడేవాడు వాడు పాపి, వాడు దుర్బోధకుడు, వాడు దొంగ. దేవుని నీతనుందా? ఇంకో రకమైన నీతనుందా? దేవుడి దగ్గర లేనిది దేవుడు మనకెందుకు ఇస్తాడండి? దేవుడిది కాంది దేవుడు మనకిస్తే దేవుడు ఎట్లయితాడు? నా మట్టుకే ఇదిరా, నీ మట్టుకు ఇదిరా అంటాడా? అయ్యా నా మట్టుకు నా నీతి నాది, నీ మొత్తం సపరేట్గా చేస్తానని అన్నాడా? నో, దేవుని నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నమ్మావు కాబట్టి దేవుడు ఎంత నీతిమంతుడై ఉన్నాడో అదే నీతి దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. సమస్య నీది కాదు, నాది కాదు. ఆ రకంగా చేసుకోలేకపోతే నీతో సమాధానంగా ఉండలేడు. నిన్ను ఆయన స్థాయిలోకి చేసుకోకపోతే మరలా మనతో అదే విధిగా సమాధానంలో ఉండలేడు. నీది కాదు నొప్పి, ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా దేవునిలోకి పునరుద్ధరించే పనిలో దేవుడు నా సమాధానం ఇస్తా, నా శాంతి ఇస్తా అనే లెక్కలోనే నా నీతి ఇస్తా అన్నాడు. హల్లెలూయా. సమాధానం దాకంటే ఓకే పాస్టర్ గారు, సమాధానం దాకంటే ఓకే, అదేముంది కూరలో కొత్తిమీర టైపు, కావాలన్నప్పుడు తీసుకుంటాం, దేవుని దగ్గర నుంచి వద్దున్నప్పుడు నాకు వద్దులే అనుకుంటాము. శాంతి వాక సరేలే అంటాం అనమాట. నీతి ఏంది? ఆయన నీతి ఎట్లిస్తాడు అంటే దేవుని దగ్గర సపరేట్ స్టాక్ ఏం లేదు, ఆయన దగ్గర ఉండేదే ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు బిడ్డతో నీతో మాట్లాడుతున్నాడు. నేనెంత నీతిమంతుడినో నిన్ను కడిగి అంతే నీతిమంతుడుగా తీర్చుకున్నాను. తల దువ్వేటప్పుడు తల్లి మాట్లాడుతుంది బిడ్డతో. హల్లెలూయా. అంతకంటే ప్రేమ కలిగిన దేవుడు రక్తంలో కడిగి నిన్ను తీర్చుకున్నాను, నువ్వు తీర్చబడ్డావు అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో మనిషి నీతిమంతుడుగా తీర్చబడకపోతే మనిషి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. కాబట్టే దేవుడు నీతిమంతుడుగా తీర్చే పని పెట్టుకున్నాడు. వీళ్ళ పాపాలు మాత్రం కడిగి పవిత్రపరిచే సరిపోదు, వీళ్ళకి బట్టలు వేయాలని ఫిక్స్ అయినాడు, రక్షణ వస్త్రములతో అలంకరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పైన ఏం చేస్తున్నాడు? నీతోనే వస్త్రం ఇస్తాం, పై బట్ట, నీతోనే పై బట్ట, పైన వేసుకునేది. బయటికి కనబడేది రక్షణ వస్త్రము కాదు, బయటికి కనబడేది కోట్, నీతి. హల్లెలూయా. నాకు ఒక చిన్న లాజిక్ అర్థం కాదు. దైవజనులు నాకు సహాయం చేయండి పాస్టర్లు గారు, మీరు నాకు సహాయం చేయాలి, పొద్దు రాత్రి మీరు నాకు సహాయం చేయాలి. ఓకే, అందరూ ఉంటున్నారా? యుద్ధోపకరణాలు చెప్పండి, సర్వాంగ కవచం చెప్పండి నాకు ఫస్ట్. సర్వాంగ కవచము అందేద్దాం. సర్వాంగ కవచము, సర్వాంగ కవచము, సర్వాంగ కవచము. కవచం అంటే కప్పేది, కాపాడేది. అది వేసుకోకపోతే ఎగిరిపోతామని, అంతేనా కాదా? ఓకే, ఏంది? నీతనే రక్షణ అనే శిరస్త్రాణము, రక్షణ అనే శిరస్త్రాణము, సత్యం అనే బెల్టు వేసుకొచ్చాను కాబట్టి ఊడిపోలేదు. సత్యం అనే దట్టి, విశ్వాసము, డాలు, వాక్యము, ఖడ్గము, సువార్తకు సిద్ధ మనస్సు అనే జోళ్ళు. ఇంకొకటి ఉందండి పాస్టర్లు గారు, మీరు నాకు సహాయం చేయాలి. ఒక సర్వాంకచంలో ఒకటి నేను మర్చిపోయి, ఏంది అది? ఏదేంది అది? అది మనం వేసుకోవాలంటనా?
సర్వాంకవచం దేవుడు ధరింపజేస్తాడా, ధరించుకుని అన్నాడా? సర్వాంకవచం మనం వేసుకోవాలా, దేవుడు ఇచ్చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు రక్షణ శిరస్త్రం వేసుకో అంటారు. పాస్టర్ గారు బూట్లు వేసుకోవచ్చా, సువార్త సిద్ధం, సువార్త వేసుకో అంటారు. బెల్ట్ వేసుకుంటున్నా పాస్టర్ గారు, దండం ఉండదు వేసుకోరా అంటారు. డాలు పట్టుకోరా అంటారు. కత్తి ఓకేలే కానీ అంటారు అనమాట. పాస్టర్ గారు ఇది ఏందో ఇంకో మిగిలింది, నీతి అనేది పైన వేసుకోవాలంటే వద్దురే అది మాత్రం వద్దురా అంటారన్నమాట. ఎందుకని? నువ్వు పాపివిరా. ఇప్పుడు అన్నీ వేసుకొని అసలు భాగంలో కవచం లేకుండా పోతావా నువ్వు యుద్ధ భూమిలోకి? చంపేస్తున్నారు పాస్టర్ గారులు. ఏది చాలా పాస్టర్లు అన్యాయం చేసేస్తారు సార్. నేను పరలోకంకి వెళ్ళిన తర్వాత యేసు కేసు పెట్టబోతా ఉన్నా. న్యాయపీఠం దగ్గర కూర్చుంటాడంట. న్యాయపీఠం దగ్గర కూర్చుంటారు. నేను కావాల్సి తిట్టుచుకుంటా కానీ, ప్రభువా ఇదిగో ఇష్ట ప్రకారం చెప్పాడు, నువ్వు తగ్గి అంట, నేను జీతం తగ్గి అంట నేను. ఎందుకని? అట్లాంటి బోధలు చేసి నాశనం చేశారు క్రైస్తవుల్ని. నీతి అనేది కవచంగా దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మ్యాక్సిమం బాడీలో ఎక్కువ ఏరియాని కవర్ చేసేది ఏంది చెప్పండి? పాస్టర్ గారు సహాయపడండి. నీతి. హల్లెలూయా. మెడ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. హల్లెలూయా. ఎక్కువ ఏరియా కవర్ చేస్తుంది, గుండెను కవర్ చేస్తుంది, ఊపిరితిత్తులను కవర్ చేస్తుంది, పేగును కవర్ చేస్తుంది, మెయిన్ అవయవాలను రిప్కేజ్ కవర్ చేసేది నీతి. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడివి, దేవుడు నీకు నీతి ఇచ్చాడనే దాన్ని నువ్వు గ్రహించలేకపోతే నువ్వు తొందరగా ఓడిపోతావు, జీవితంలో తొందరగా చచ్చిపోతావు. నాకు సంబంధం లేదు. నేను ప్రభా పాపిని ఎక్కువగా పాడతాను అనుకోండి, ఇంకంతే, ఫోటోకి రెడీ అయిపో నువ్వు. జననం ఫోటోకి రెడీ అయిపో తొందరగా నువ్వు. ఫ్లెక్స్ పోస్టర్, అర్థమైందా? ఏదో అంటారన్నమాట, పరలోక ప్రయాణము, మహిమ ప్రవేశము. అప్పుడు ఏమని మహిమ ఎట్టపోతాడు? నువ్వు పాప అనేవాడు మహిమ కట్టపోతాడయ్యా. పాస్టర్ గారు నాకు సహాయపడండి, నేను పాపిని ప్రభా. నిన్న రాత్రి కూడా ఆ మాట ప్రార్థన చేశాడు. నువ్వు సడన్గా దేవుడు పర్మిషన్ తీసుకోకుండా, వాడి దగ్గర సాక్ష్యం పొందుకోకుండా నువ్వు మహిమ ఎట్లా వస్తావయ్యా? నువ్వు పాపులు ఆడకపోతారయ్యా మహిమలోకి. పరలోక పిలుపండి. ఎవరు పిలిచారయ్యా పరలోకం? ఏ పరలోకం ఏడుంది? అది ఎంత మోసం జరుగుతా ఉంది క్రైస్తవులు గమనించండి, ఎంత దగా జరుగుతాం గమనించండి. హల్లెలూయా. 22, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ వచనం ఉందే, నా స్వామి యేసయ్య ఇష్ట ప్రకారం వాడారండి. ఈ వచనం ఉందే, ఏది? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాస్టర్ గారు మీరు కూడా నా వెంటనే అనద్దా? మళ్ళా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కొంతమంది అక్కడ దాకే చదివారు రోమిలు రాసిన పత్రిక. మాకు రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 దాకా చాలు అన్నారు కొంతమంది. మేము అట్లా కాదు, పూర్తిగా చదువుకున్న బ్యాచ్. మేము పూర్తిగా చదువుకునే వాళ్ళమాట. సగం చదివేసి మొత్తం 23 దాకా ఆగిపోయిన వాళ్ళు కొంతమంది అన్నమాట. మేము 24, 25లో ఉన్నాం ఇప్పుడు. 2025 కదా. హల్లెలూయా. చూడండి, 23 అనేది సమస్య కాబట్టి, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి చెప్పరా, నీకు పుణ్యం ఉంటుంది. కాబట్టి కలుపు, నీకు పుణ్యం ఉంటుంది. నిన్ను కన్న కడుపు చల్లకుండా చెప్పురా స్వామి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఫ్రీగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. కాబట్టి ముందే ఉంది, మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి.
ఓకే 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 కాబట్టి ముందే ఉంది, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎందుకు? ఇప్పుడు మహిమ పొందుకునే దానికి. హల్లెలూయా. దేవుడికేమో అయ్యో నేను మహిమ ఇద్దామనుకుంటే, మహిమ అనుగ్రహిద్దామనుకుంటే వీళ్ళు పాపంలో పడిపోయి ఉన్నారే, ఎట్లా చేయాలా. నాకేమో ఆయనేమో మహిమ స్వరూపి, ఆయన మహిమలో పాల్పంపులు ఇవ్వాలి. ఆయనకి కడుపు సరిపోవట్లే, ఆయన హృదయం ఒప్పుకోవట్లే. నేను నా మహిమలో పాల్పంపులు ఇవ్వాలి. దేవుడికి ఏమో కోరిక అది. ఏమంటా వస్తూ ఉంది? పాపం అంటా వస్తూ ఉంది. ఏమంటా వస్తూ ఉంది? పాపం అంటా వస్తా. ఏం చేశాడు? సమస్త పరిష్కారం కూడా నేనే చేస్తాడు. హల్లెలూయా. కృపచేతనే విమోచించబడి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేని కొరకు? మహిమ పొందేదానికే. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు తీర్చబడాలంటే నీతిమంతులుగా? నీది కాదు నాది కాదు నొప్పి, నీది కాదు నాకు సమస్య, తీర్చుకునేది నేను. ఎందుకని? నా మహిమలో పాల్పంపులు ఇవ్వాలని నా తలంపు, నా ఉద్దేశం, నా ప్రణాళిక. హల్లెలూయా. అప్పుడు మనం ఏమనాలంటే, నీ మాట చొప్పున నా జరుగును కాక ప్రభు అనాలి. అంతకంటే ఎక్స్ట్రా మాట్లాడకూడదు. హల్లెలూయా. దయాప్రాప్తుడా నీకు శుభం అన్నాడు నా దగ్గరకు వచ్చి. నీ దాసుడు ఆలకించున్నాడు సెలవేం ప్రభు అన్న. నీ పాపాలు కడిగేస్తున్నాను రా నేను, నిన్ను ఉచితముగా కృపచేతరాయా నా ద్వారా నిన్ను ఫ్రీగా ఉచితముగా నీతిమంతుగా తీర్చేస్తున్నారు అంటే ఇది ఎలాగ జరుగును? ఏదేది? ఇది ఎలాగ జరుగును? నేను పుణ్యం ఎరుగను వాడనే, నేను పుట్టి తిరిగి పుణ్యం చేయనే, ఇది ఎట్టయితే అది అనకూడదు. నీ దాసుడును నీ మాట చొప్పున తిరుగును కాగనాలి. హల్లెలూయా. అప్పుడు కృప కమ్ముకుంటుంది, అప్పుడు కృపాకార్యం జరుగుతుంది, అప్పుడు పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. నాకు అనిపించలేదు ప్రభువా, నాకు పెద్ద అనిపించలేదు. నో 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 ఇట్స్ నథింగ్ టు డూ విత్ దట్. హల్లెలూయా. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. మీకు సంగతి చెప్తున్నా, సామెతల గ్రంథంలో ఒక శ్రేష్టమైన వాక్యం ఉంది. సామెతల గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటంటే ఇది చూసి నేను షాక్ అయితే, ఒక శ్రేష్టమైన మాట ఉంది. అర్థమైందా? రిఫరెన్స్ మళ్ళీ చెప్తా. చాలా ముద్దొచ్చే మాట ఉంది సామెతల గ్రంథంలో. ఒక మాట, నీతి మరణము నుండి తప్పించుననుంది. హల్లెలూయా. నీతి మరణము నుండి తప్పించుననుంది. 10వ అధ్యాయం 2వ వచనం, నీతి మరణము నుండి రక్షించును. 2వ మరణం నుంచి రక్షిస్తుంది, రకరకాల మరణాల నుంచి రక్షిస్తుంది. హల్లెలూయా. అందుకే పొద్దున్న లేచి ఎట్లా పోవాలంటే, నేను నీతిమంతుడు కాబట్టి ఈ పొద్దు సావను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తీర్చిన తర్వాత ఏ రకంగా తీర్చాడో దాన్ని ఆ రకంగానే పిలవాలి. హల్లెలూయా. నేను డాక్టర్ చదువుకున్నాను కాబట్టి, డిగ్రీ నాకు ఇచ్చేశారు కాబట్టి నన్ను డాక్టర్గా పిలిస్తే నేను పలకాలి, డాక్టర్ గారు అని పిలిస్తే పలకాలి. నన్ను నేను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఐ యామ్ డాక్టర్ అని చెప్పుకోవాలి. అవునా కాదా? అవునంటారా కదంటారా? చదువుకున్నాను, డిగ్రీ నాకు ఇచ్చారు, నాకు పట్టా ఇచ్చారు, నాకు క్యాప్ వేశారు, నేను గౌన్ వేసుకున్నాను. అర్థమైందా? నన్ను పిలిచే డాక్టర్ గారు అని పిలిస్తే నేను పలకాలి. అవునా కదా? అక్కడ తగ్గింపోయిందను కదా. అయ్యో నేను నా డాక్టర్ ఏముందండి, అయ్యో నన్ను పిలువుతుండే, అయ్యో నా డాక్టర్. అట్లా కుదరదు. అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు. నన్ను నేను సంబోధించుకోవాల్సి వచ్చినప్పుడు నేనేం చేయాలి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాహుల్ అని చెప్పుకోవాలి. నేను కొంతమంది ఫోన్ చేసి వస్తుంది, తెలియని వాళ్ళకి ఫోన్ చేసి వస్తుంది, నేను డాక్టర్ రాహుల్ మాట్లాడుతున్నాను అని అంటాను. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నీతి కూడా అంతే. ప్రియమైన క్రైస్తవ బిడ్డలరా, దయచేసి ఈ సత్యం మీరు మింగండి. మీరు మింగండి దీని పొద్దు. ఈ సత్యం మింగండి మీరు. అర్థమైందా? హూ ఆర్ యూ అని అంటే నేను నీతిమంతుని మాట్లాడుతున్నాను అనే దాంట్లోనే ఉండాల. అయ్యో ప్రభు అట్లా పిలవద్దు ప్రభు, నేను యోగ్యుని కాదు ప్రభు అవుతా. అయ్యో హలో అబ్బా అమ్మ వద్దులే అమ్మ అంటాడు ప్రభు. ఓవర్ యాక్షన్. సో మెనీ ఓవర్ యాక్షన్ క్రిస్టియన్స్. ప్రభు అంటాడు, ఒరే యాక్షన్ చేయరా చాలు, ఓవర్ యాక్షన్ వద్దురా అంటాడు. ఓవర్ యాక్షన్ అనమాట. అర్థమైందా? దాన్ని ఏమంటే తెలుసా?
దొంగ సాత్వికం అంటారు. ఏమంటారు? దొంగ సాత్వికం, దొంగ తగ్గింపు అంటారు. లాభం ఉండదన్నమాట, కానీ పైకి బలి నటిస్తారు. అంటే అన్నాడు కానీ నీతి మీద అన్నారు అనుకుంటే లాభం అనుకుంటారు అనమాట. బట్ నేను కాదని, అయ్యో ప్రభుకే మహిమండి, అబ్బో 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 అబ్బో. మీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నాను? దేవుడిని నీతిమంతుగా తీర్చాడు. నీతిమంతుడువా? అవును. నీతిమంతురాలువా? అవును. నీకంత సీన్ ఉందా? లేదు, ఆయనకుంది. హల్లెలూయా. ఇది నా నీతి కాదసా, ఇది నాది కాదు, ఇది దేవుడిది. కడిగింది ఆయనే, రక్షణ వస్త్రం వేసింది ఆయనే, నీతిని మహిమర్పించింది ఆయనే, నీతిమంతులుగా తీర్చింది ఆయనే. నన్ను నేను తీర్చుకోలేదు, నన్ను నేను పిలుచుకోలేదు. నేను పాపి అనుకుంటా ఉన్నప్పుడు ప్రభు కడిగి నువ్వు నీతిమంతుడు తీర్చున్నాడు. దేవుడికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వండి, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వండి. చేసింది ఆయన, నొప్పి అయింది. దేవుడు చేసిన పనికి కొంచెం ఇవ్వండి, ఇవ్వాల్సిన అంత మర్యాద. హల్లెలూయా, హల్లెలూయా. యూ షుడ్ కాల్ యువర్ సెల్ఫ్ రైచియస్. మనల్ని బట్టి కాదు, మన సొంత కార్యాలను బట్టి కాదు, సొంత క్రియలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, దేవుడిని బట్టి. హల్లెలూయా. అబ్బా, యేసు ప్రభు కాలికేస్తే మెడకేస్తే కాలికేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు. అర్థమైందా? పరిశీలు ఎదురుగానే ఉంటారు, అందరం చూసి. ఒకనొక సందర్భంలో ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, పరిసీడు ఒకడు సుంకరొకడు ప్రార్థన చేశాను అంటాడు. కొరువుతో అర్థమైందా? సుంకరి పరిశీలు అక్కడే ఉంటారు. పరిశీలు అంత వరస్ట్ క్యారెక్టర్ బైబిల్ నేను చూడలే. వాళ్ళు అక్కడే ఉంటారు అన్నమాట. వాళ్ళు ఫుల్ డెకరేషన్లో ఉంటారు, పెద్ద పెద్ద అంగిలు వేసుకుంటారు అన్నమాట. పరిసీడు ఏమో ఏం చేస్తానంట, పరిసీడు ఏమని ప్రార్థన చేస్తానంట, అండమేమో ప్రభు అనే అన్నాడు. అండమేమో ప్రభు అని పిలిచి ప్రతివాడు ప్రభువా, నేను అందరి లెక్క కాదనంట. ఎత్తుకోవడమే. నేను అందరి లెక్క కాదు ప్రభువా, నేను దశంభాగాలు ఇస్తున్నా ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా ప్రభువా, నేను అది ప్రభు అంటున్నాంట. సుంకరేమో దూరంగా ఉండంట, కళ్ళు పైకైతే తెరిపడిన ప్రభువా అయ్యా అంటున్నాంట. దేవుడు సింపుల్గా వాళ్ళిద్దరిలో సుంకరు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. అంటే ఏంది? లార్డ్, దేవా, ఐ ఆమ్ హెల్ప్లెస్ వితౌట్ యూ. నన్ను నేను కడిగేసుకోలేను, నన్ను నేను పవిత్రపరిచేసుకోలేను, నన్ను నేను నీతిమంతుగా తీర్చేసుకోలేనంటే ప్రభు సీన్లోకి వచ్చి మొత్తం చేసి నీతిమంతుగా తీర్చేది అడుగున్నాడు. హల్లెలూయా. ఆ కార్యానికి నువ్వు ఆయన నమ్మినట్టు లెక్క, ఆ కార్యం చేసేదానికి నువ్వు ఆయన నమ్మినట్టు లెక్క, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఉచితముగా ఫ్రీగా నీతిమంతులుగా తీర్చమని గట్టిగా చెప్తాం. హల్లెలూయా. నీతి మార్గమందు జీవము గలదంట. నీతి మార్గమందు జీవము కలదు. పాపి అనే వాళ్ళ పరిస్థితి ఇంకా జీవం లేదు. నేడో రేపో లేకపోతే పరదేశులమో. కొంతమంది కొన్ని పాటలు పాడకండి, ఈ పాట పాడడం మేలు. ఏది? పాపిని యేసు ప్రభు అనే కంటే అది ఎందుకు లేరా, డైరెక్ట్గా అదే పాడలే అంటాడు ప్రభు. ఏది? పరదేశులము ప్రియులారా మన పురం. ఇంకేది నీ పురం చెప్పు? అదయ్యా నా పురము. ఎట్టబోతావు? చెప్పులే, ఎట్లా వెళ్తావు? చెప్పు. మనం మాట నువ్వు చెప్పులే, ఎట్లా వెళ్తావు? నేను పాపిని అంటే నన్ను ఎట్లా తీసుకెళ్తాడు? పాపులు వెళ్ళరు కదా. నువ్వు బోధన్నా మార్చుకో, నువ్వన్నా వెళ్ళిపో. హల్లెలూయా. అయ్యా నువ్వేందయ్యా మరీ అట్లా మాట్లాడుతున్నావు మీరు అనొచ్చు. నా బాధలు మీకు తెలుసా? అర్థమైందా? పాపుల్లో ప్రధాన పాపి నేను పౌలు అన్నాడు కాబట్టి ప్రభా, పౌలు తర్వాత సెకండ్ ప్లేస్ నాకే. ఈ ప్రభా ఇంతకాలం ప్రార్థన చేశాను నేను. పాపుల్లో నేను ప్రధాన పాపిని అన్నాడు కదా పౌలు గారు. పాపుల్లో నేను ప్రధాన పాపి అన్నాడు ప్రభా, లేఖనంలో రాసింది కాబట్టి, లేఖనం ప్రమాణం కాబట్టి ప్రభా, సెకండ్ ప్లేస్ మాత్రం నాకు ఈ ప్రభాని సంవత్సరాలు చేసిన నేను. సంవత్సరాలు ప్రభా, సెకండ్ ప్లేస్ నాకు ఈ ప్రభా. ఏ ప్లేసు? పాపుల్లో రెండో ప్రధాన పాపిని నాకు ఈ ప్రభా. సంవత్సరాలు చేశాను నేను. ఏమనుకున్నా? అట్లా చేస్తూ ఉంటే దేవుడు మురిసిపోతాడేమో అనుకున్నా.
అట్లా చేస్తూ ఉంటే దేవుడు హ్యాపీ అయిపోతాడేమో అనుకున్నా. అబ్బా ఇదిరా నాకు నచ్చే పని అనుకున్నా. నో, తర్వాత దేవుడు తట్టి కల మేలు కొలిపినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 5:21 మనం క్లోజ్ చేయబోతా ఉన్నాం. 2 కొరింథీ 5:21. 2 కొరింథీ 5:21. ఎందుకనగా అందరు తీసారా? భలే ఉంటుంది, ఇది సూపర్గా ఉంటుంది. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము క్రీస్తునందు, ఆయన యందు మళ్ళా దేవుని నీతి అంటాడే. హలో, మందకానే కాదు, ఎంత స్టాక్ అయితే ఉందో నీతి మొత్తం దేవుడిదే. హల్లెలూయా. సొంత స్టాక్ ఏది లేదు మన దగ్గర. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని బట్టి అంతా నీకు నాకు జరుగుతూ ఉంది. ఒక మాట చెప్తా, ఈ రాత్రి ఒక మాట చెప్తా. నీతిమంతుల తల మీదకి డాష్ 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 డాష్. నీతిమంతుల తల మీదకి ఏమొచ్చును? ఏమొస్తాయంట? ఎవరికి వస్తే ఆశీర్వాదాలు చెప్పండి? నీతిమంతులకి. ఇప్పుడు చర్చ్ అంతా మేము పాపులు అంటామండి, చర్చ్ మొత్తం మేము పాపులు అంటామండి. చర్చ్ బయట ఆశీర్వదించబడిన వారు లోపలికి రాను రాయిచ్చా? లోపలంతా పాపిష్టి పాటలు, బయట ఏంది? ఆశీర్వదించబడిన వాడా లోపల అని. మీ ఉద్దేశం ఏంది? పాపిగా ఉండి పాడేదానికి రారా అని. ఎంత తప్పు కదా అది. అర్థమవుతుంది కదా? నేను వాడుక భాషలో మాట్లాడుతా ఉన్నా, అందరికి అర్థమయ్యేట్లు మాట్లాడుతా ఉన్నా నేను. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సొంత నీతి లేనే లేదు, దేవుని నీతి. హల్లెలూయా. పాస్టర్ గారు మీ తల మీద ఏదో ఉంది, ఆశీర్వాదం అంటారు దాన్ని. హల్లెలూయా. శాపాలు ఇంకా నా జీవితంలో చోటు లేదు. ఇక్కడ నీతి ఉంటే ఇక్కడ ఆశీర్వాదం ఆడాల్సిందే ఆట, అంతే. హల్లెలూయా. నా జీవితంలో శాపానికి శకునానికి చోటు లేనే లేదు. నీతి ముందు తల మీదకి అంతే రావాలంతే, వస్తాయంతే. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిన వాడు ధన్యుడు. నీ గురించి నా గురించి రాయబడింది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం ఏమి ఎదురు చూస్తాను? నీ తల మీదకి ఎవరు రాబోతా ఉన్నాయి? ఏందయ్యా నాకి తలనొప్పి అంటారు కొంతమంది. వాళ్ళ జీవితంలో ఉండేదంతా తలనొప్పే. అర్థమైందా? దేవుడు ఏమంటున్నాడు? నీ తల మీద మొత్తం ఆశీర్వాదం ఉంది అంటున్నాడు. మీకు సంగతి చెప్తున్నా, ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. రేపు పొద్దున్న చెప్దాం అనుకున్నా, కానీ రేపు పొద్దున్న కొందరు వస్తారు రాదరో నాకు డౌట్. కొంతమంది నీరు పొందరు, రేపు పొద్దున కనిపిస్తారు కానీ నాకు డౌట్. ఓకే, మీకు ఒక చిన్న చిట్కా చెప్తా. చిట్కా కావాలా వద్దా? చిన్న చిట్కా. అర్థమైందా? పని చేయకపోతే నా దుకాణం మొత్తం మూసేస్తా. ఈ పక్క ఏమంటారు? దుకాణం, అంగడే. నా కొట్టు మొత్తం మూసేస్తా. ఏం కొట్టు? నా పరిచర్య అంత మొత్తం మూసేస్తా. చిన్న చిట్కా చెప్తా. అది పని చేయలేదని మీరంటే నా దుకాణం అంతా మూసేస్తా. ఇంతకంటే చెప్పేవాళ్ళు ఉంటారా? ఇంతకంటే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఉంటారా? డబ్బులు వాపస్ అనట్లే, నేను మొత్తం దుకాణం మూసేస్తా. ఓకే, చెప్పేదా? మీరు చేయగలిగితే, మీరు ఈ రకంగా విశ్వాసాన్ని విడుదల చేయగలిగితే చాలా కథలు నీ జీవితం మారిపోతాయి. చిన్న చిట్కా అంతే. కావాలా వద్దా? ప్రభు ఫ్రీగా నీతి మందులు చేశాడు కాబట్టి నేను కూడా చిట్కా ఫ్రీగా చెప్తా. మేము డబ్బులు బ్యాచ్ కాదు. అర్థమైందా? కొంతమంది 170 ఇవ్వాలన్నా 10 రూపాయలు కట్టాల్సిందే. ఏదే 10 ఎట్టేసావా రేటు? అభిషేకానికి కట్టేస్తావా రేటు? నువ్వు పెట్టు ఏదో 10,000 పెట్టు. 10 రూపాయలు అంట అభిషేకించబడినది. ఏది? దేవుని అభిషేకం. ఇంతలో 10 రూపాయలా? ఓ ఏందో అనలా.
కౌంటర్ దగ్గర ఉండేవాడు అని అంటే వాడు చెప్తాడు, పైన చెప్తాడు, ఇట్లా అన్నారు సార్, రేటు పెంచండి సార్ అని చెప్పేసి. అడిది ఇప్పుడు ఏదో బాగుంది, రేటు పెంచుతారు, సిగ్గుందని కలాల. ఆత్మ సంబంధమైన విషయాలు వెలకట్టలేనివి, అవి మానవ రీత్యా మనం కొనలేం, క్రయ విక్రయాల ద్వారా చేసుకోలేం. నీతి అంతే, రక్షణ అంతే, దేవుని అన్నీ అంతే. ఒరే మీరు కొనలేర్రా అని చెప్పి ఫ్రీగా ఇచ్చినాడు. నువ్వు ఆ ఫ్రీలో ఫ్రీ పొందుకొని ఫ్రీగా ఆరాధించాలి, అదే దేవుడికి కావాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పట్లో మేలు సార్, నీడబడితే బాగా అయ్యేవాళ్ళు. అదే ఈ పొద్దున జరిగింది అనుకోండి, 10 LED లైట్లు వేస్తారనమాట. ఈ పక్క నీడబడతారనమాట. నీడ ముట్టాలంటే మనిషికి 1000 ఏది లైట్లు వేసుకుంటారనమాట. నీడ కదా మీకు కావాల్సింది, మా నీడ పడితే బాగా ఈ పక్క నీడపడతా. అర్థమైందా? ఆ డబ్బులు కట్టరు లేదా అప్పటి దరిద్రం, కప్పు దరిద్రం, క్రైస్తవ సమాజం దరిద్రం అదే. నో, ఫ్రీగా నీతిమంతుడుగా తీర్చినాడు, ఫ్రీగా పాపాలు కడిగినాడు. నమ్మితే చాలరన్నాడు, మిగతా కూడా నమ్మితే ఎందుకు చేయడం? హల్లెలూయా. చిన్న చిట్కా అర్థమైందా? 3 నెలలు చేశారనుకోండి, అర్థమైందా? మీకు బాగా దీంట్లో మీరు ఆరితేరిపోతారు. అర్థమైందా? సింపుల్గా చిన్న చిట్కా, ఏం చేయొద్దు. నాకు చాలా కష్టాలు ఉన్నాయి పాస్టర్ గారు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, నాకు ఆ ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు అది కష్టము ఇది కష్టము, దేవుడిని నమ్ముకున్నా కానీ రకరకాల బాధల్లో నేను ఉన్నాను అని అనుకుంటా ఉంటే చిన్న చిట్కా, పూర్తిగా బయటకు వస్తావు. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు నేను నీతిమంతుణ్ణి, యేసయ్యా నీకు వందనాలు చెప్పు. ఇంకేం చేయొద్దు నువ్వు. కొన్ని ఎందుకు నీ జీవితంలోకి రాలేకపోతున్నాయి, దేవుడు చేయలేకపోతున్నా అంటే నువ్వు నమ్మాల్సిన అసలు విషయం నమ్మితే కదా. నువ్వు పాపి అంటానే వచ్చేస్తాయి దయ్యాలు, 10 దయ్యాలు వస్తాయి. హలో నువ్వు పాపి అంటే అద్దిరమ్మా కావాల్సింది, నువ్వు మా సొత్తురా అని వస్తాయి దయ్యాలు అన్నట్లు. పోయినవన్నీ మళ్ళీ వస్తాయి, పోగొట్టుకోలేవు. నేను నీతిమంతుడిని యేసయ్యా నీకు వందనాలు, నేను నీతిమంతురాలు యేసయ్యా నీకు వందనాలు, నేను నీతిమంతుడిని యేసయ్యా నీకు వందనాలు, నేను నీతిమంతురాలు యేసయ్యా నీకు వందనాలు. 3 నెలలు చెయ్యమ్మా. ఈ 3 నెలల్లో నీ పక్షంగా ఏ కార్యం కూడా జరగకపోతే దుకాణం మొత్తం మూసేస్తా. సవాల్ చేసుండా, నేను అనుభవించుండా, నేను హల్లెలూయా. తెలియకుండా నీ పక్షంగా ఆశీర్వాదాలు కుమ్మరించి పడిపోతాయి. హల్లెలూయా. దేంట్లోకి వెళ్ళిపోతున్నావు, తెలియని ఆశీర్వాదాలు నువ్వు వెళ్ళిపో. ఇప్పటి వరకు నువ్వు రుచి చూడని, కని విని ఎరుగని ఆశీర్వాదాలకు నువ్వే అడుగు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ప్రవేశిస్తున్నారంటే కొన్ని గుమ్మాలంటే ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి అంట. హల్లెలూయా. ఏం లేదు, నీతిమంతుడు ప్రభువా నీకు వందనాలు, నీకు ఎఫెక్ట్ కావాలంటే పాట వేసుకో, ఇంకా నీకు కొంచెం ఎఫెక్ట్ కావాలి, మసాలా కావాలంటే పాట వేసుకో. హల్లెలూయా. నువ్వు సీరియస్గా తీసుకొని చెయ్యి, నీ నీతి మొత్తం అందరికీ బయలుపరచబడుతుంది. హల్లెలూయా. నీ నీతి వెల్లడవుతుంది, మధ్యాహ్నం వెలుగులాగా నీ నీతి వెల్లడవుతుంది. నీ జీవితం ప్రకాశం అందరికి కనబడుతుంది. వీడు కాదు, ఈ మనిషి కాదు, మాకు తెలిసే మనిషి, ఈ మనిషి మీద వేరేదేదో పని చేస్తూ ఉంది, అది దేవుని నీతిని అందరికి అర్థమవుతుంది. హల్లెలూయా. గతంలో మనం చేసిన తప్పులు గుర్తొస్తాయండి, నేను నీతిమంతుడని చెప్పాలి. హల్లెలూయా. పాత దొంగ మోసపు స్నేహితులు దురాత్మలు ఎదురవుతాయి అన్నమాట. నువ్వు అట్లుంటివి ఇట్లుంటివి ఉంటాయి అనమాట. నేను నీతిమంతుడిగా తీర్చబడినాను. హల్లెలూయా. అదే నువ్వు కొన్ని భాషలు ఆపేయాలా. ప్రభువా నేను పాపిని ప్రభువా అని నువ్వు రోజు పాడడము, ప్రార్థనలో చేయడము, దాని ద్వారా నీకేం దేవుడు ఎక్కువ మార్కులు వేయడు. ఆ మాటలు ఆపేయాలి ప్రార్థనలో. యూ షుడ్ స్టాప్ ప్రేయింగ్ లైక్ దాట్. ప్రభువా ఉచితముగా నీతిమంతుడిగా తీర్చిన దేవా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో తలుపులు వేసుకొని నేనేం చేశానంటే ప్రభువా నీతిమంతుడిగా తీర్చిన నీకు వందనాలు చెప్పేసి హై లెవెల్లో జంపింగ్ చేసిన. ఇంకేం చేయాలి? ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన. ఫస్ట్ నువ్వు కన్నీళ్ళతో నువ్వు ఫస్ట్
ఏదేది అన్నిటికన్నిటి ప్రార్థన అంటారు, అన్నిటికి ఉపవాస ప్రార్థన అంటారు. ఏదేది దేవుడు చేసిన కార్యాలకు కూడా నువ్వు క్రెడిట్ ఇవ్వకుండా నీకు నువ్వు క్రెడిట్ ఇచ్చుకునే దానికి కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన అంటే నువ్వు నువ్వు స్వనీతి కార్యాల మీద ఆధారపడుతున్నావు. ప్రార్థన చేయమని చెప్పట్లే, చేద్దని చెప్పండి, నేను కూడా ఉపవాసాలు ఉంటా, నాకు కూడా ఉపవాసం వచ్చు, నాకు కూడా ఉపవాసం ఇష్టం కూడా. నీతిమంతుడుగా చేయాలా? ఎస్. ఎట్లా చేయాలా? నీతిమంతుడుగా చేయాలా. కూర్చోవాలి ఉపవాసానికి, నీతిమంతుడిగా పోవాలి ప్రార్థనకి. హల్లెలూయా, హల్లెలూయా. కృపాదానము, కృపాబాహుళ్యము, నీతి దానము పొందువారు యేసుక్రీస్తును ఒకరి ద్వారా మరి నిశ్చయముగా వెళ్తారు. హల్లెలూయా. నువ్వు నీ జీవితంలో వెళ్తావు, గట్టిగా హల్లెలూయా చెప్తావు. నీ జీవితం నువ్వు వెళ్తావు, నీ కుటుంబాన్ని నువ్వు వెళ్తావు, నీ పరిస్థితులు నువ్వు వెళ్తావు. నువ్వు ఓడిపోవు, నువ్వు రాజీ పడవు, నువ్వు గెలుస్తావు, నువ్వు వెళ్తావు. దేని ద్వారా? నీతి దానం పొందే వాళ్ళకు ఉండే ఏర్పడు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. I am the righteousness of God in Christ Jesus. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఒకవేళ పొరపాటున చేయకూడని పని ఈ పొద్దు చేసేసాను అనుకోండి, రేపొద్దునొచ్చి ఎవరన్నా వచ్చి నీ సంగతి చెప్పంటే నేను నీతిమంతునంట. ఏమంటాను? నీతిమంతునంట. అర్థమైందా? మరి నువ్వు అట్లా చేస్తే దాని దగ్గరికి వెళ్ళి నేను దేవుని డీల్ చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నీతిమంతునంట. పక్కకెళ్తా, ప్రభువా నేను తప్పు చేసే ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా మోకాలు వేసి ప్రభు దగ్గరికి వెళ్తా. ఆయన దుర్నీతి నుండి కడిగి పవిత్రపరుస్తాడు. బట్టలు తీసేసి బట్టలు వేయడు. నీతి బట్టలకే దుర్నీతి అనే మచ్చలడుకునే ఆస్కారం ఉంది. ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు కడిగి పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. నెవర్ లివ్ అవుట్ సైడ్ ఆఫ్ రైచియస్నెస్. నీతికి వెలుపట జీవించొద్దు. జీవించలేవు మన వల్ల కాదు. నీతిలో, దేవుని నీతిలో జీవిస్తే ఏకంగా ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం, దేవుని దీవులు అనుభవిస్తూ ఉంటాం, సాక్షిగా ఉండగలము. దేవుని నీతి మన జీవితం ద్వారా సమాజానికి కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ మీటింగ్కి ఎట్లయితే పోస్టర్లు, ఫ్లెక్సెస్ ఇవంతా కూడా తయారు చేశారో, దేవుని నీతికి ఫ్లెక్స్గా నీ జీవితాన్ని దేవుడు చేసుకున్నాడు. దేవుని నీతికి ఫ్లెక్స్గా, దేవుని నీతి కరపత్రిక నీ జీవితం దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. మీకు చాలా పుణ్యం వచ్చేసింది ఇప్పటికే, ఇంకా వచ్చేస్తుంది కూడా. 10 సార్లు చెప్పండి, నేను క్రీస్తునందు దేవుని నీతిని, నేను క్రీస్తునందు దేవుని నీతిని, నేను క్రీస్తునందు దేవుని నీతిని, నేను క్రీస్తునందు దేవుని నీతి, నేను క్రీస్తునందు నీతిమంతుడిని, నేను క్రీస్తునందు నీతిమంతురాల్ని, నేను క్రీస్తునందు నీతిమంతుడిని, నేను క్రీస్తునందు నీతిమంతురాల్ని, నేను క్రీస్తునందు నీతిమంతుడిని, మేము క్రీస్తునందు నీతిమంతులముగా తీర్చబడ్డాము. హల్లెలూయా. డాక్టర్ ఎట్లయితే పేరు ముందు వేసుకుంటారో, పాస్టర్ ఎట్లయితే పేరు ముందు వేసుకుంటారో, రక్షించబడిన ప్రతి వ్యక్తి పేరు ముందు నీతిమంతులను తగిలించుకోవాలి. దేవుడి మాటలు మనం వినికి దీవించునుగాక. ఆమేన్.